సోలోతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత సారొచ్చారుతో కాస్త వెనుకబడ్డ పరశురామ్ తాజాగా అల్లు సిరీస్తో శ్రీరస్తు శుభమస్తు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక దర్శకుడిగానే కాక రచయితగా డైలాగ్స్ అందించిన పరశురామ్కు అభినందనల వర్షం కురుస్తోంది. ఏ విషయమైనా త్రివిక్రమ్, పూరిల తర్వాత డైలాగ్స్ రాయాలంటే మీరే అంటున్నారు అని మీడియా ప్రతినిధి చెప్పిన విషయానికి వాళ్ళు భగవంతులు, మనం భక్తులం, అంత తేడా ఉంది అంటూ ఒక్క మాటలో విశదీకరించాడు. తన డైలాగ్స్ చాలా సింపుల్ గా, సహజత్వంగా ఉండటానికి ప్రయత్నిస్తానని, డైలాగ్స్ కోసం అదే పనిగా కూర్చుని వర్కౌట్ చేయనని, ఆ సందర్భం అనుగుణంగా ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి రాసుకుంటాను తప్ప ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి డైలాగ్స్ రాయనని, సీన్ తీసే ముందు రోజు వరకు కూడా డైలాగ్స్ ని రాయను, అంతా ట్రీట్మెంట్ లో ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళ క్లారిటీ కోసం సెట్ కెళ్లే ముందు రోజు మాత్రమే రాస్తాను అంటూ డైలాగ్స్ రాసే విధానం గురించి చెప్పుకొచ్చాడు పరశురామ్. చిరంజీవి గారు సినిమా చూసి వచ్చి బొమ్మరిల్లు లాంటి సినిమా తీసావని అభినందించారని, తనపై తన గురువులు పూరి జగన్నాథ్, బొమ్మరిల్లు భాస్కర్, వీరుపొట్ల, దశరథుల ప్రభావం ఉంటుందన్న విషయం తెలుసని అభిప్రాయపడ్డారు. తన తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందని, అయితే హీరో ఎవరన్న విషయం అల్లు అరవింద్ గారే చెప్తారని అన్నారు ఈ సోలో దర్శకుడు. ఓ పాప బాబా రామ్దేవ్ బ్యాచ్ అనమాట. అగాడు